కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని చోడవరం క్వారీ వద్ద మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆందోళనకు దిగారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే మంత్రి జోగి రమేష్ ఇసుక దందా చేస్తున్నారని, కానీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ప్రభుత్వం కేటాయించిన జేసీ కేసీ కంపెనీ కాకుండా అక్రమంగా మరో 2 చోట్ల ఇసుకను లోడ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా పొంతనలేని సమాధానం చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. అక్రమ మైనింగ్ను అడ్డుకోవాల్సిన అధికారులే అండగా నిలబడడం దారుణమని, అక్రమ మైనింగ్ను నివారించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే అంటే ఎంత దౌర్జన్యాలు దిగుతున్నారో నిన్నటిదాకా ఉన్న ఒక ఎమ్మెల్యే పక్కన పారేసేయండి, వచ్చిన దగ్గర నుంచి ఎంత దౌర్జన్యం జరుగుతుందంటే ఊళ్ళో. ఏంటంటే మా ఇష్టం, ప్రభుత్వం మాది, మేమేం చేసినా మీరు నోరు మూసుకొని ఉండాలి. ఏంటి అసలు ఆ గోతులేంటి, ఆ లోకం ఏంటన్నా కానీ దానికి సమాధానం కూడా చెప్పకుండా అవసరం తొక్కించుకెళ్ళిపోతారండి అన్ని దగ్గర ఈ వేరే ట్రూప్ వచ్చి సిల్టు ఇసుక కూడా వెళ్తుంది ఇక్కడి నుంచి. ఒల్లూరు దగ్గరికి వచ్చేపాటికి లారీలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది, ఏంటి ఇన్ని లారీలు ఇట్లా వెళ్ళిపోతున్నాయని ఆలోచిస్తే ఈ లోపల బోడే ప్రసాద్ గారు నాకు ఫోన్ చేశారు, ఇట్లా జరుగుతుందన్నా ఏంటది. రొయ్యూరు కానివ్వండి, ఈ కోరిల్లో మొత్తం కూడా ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి, ఆయన మంత్రులు జోగి రమేష్కి ఇంకా ధనదాహం తీరల. వాళ్ళు ఏంటంటే ఆఖరి రోజు వరకు కూడా వ్యాపారం చేసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారు. చూడండి ఎంత దుర్మార్గంగా అంటే, ఎన్ని డంపర్లు బైకుల మీద ఎంతమంది కాపలాలు కాస్తామన్నారు అంటే ఇసుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటున్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇచ్చాడు, ట్రాక్టర్లతో తోలారు. నైట్ ఎక్కడ కూడా ఒక ట్రాక్టర్ వెళ్తే ఫైన్ వేసేవాళ్ళు. ఇవాళ అదుపుందా వీళ్ళకి. అలీబాబా 40 దొంగల్లాగా వీళ్ళందరూ కూడా దొంగల మూటలాగా తోసేస్తా ఉన్నారు. అందుకనే మేము ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా బోడే ప్రసాద్ గారు ఏదైతే అడిగారో సమాధానం చెప్పాలి. ఇల్లీగల్ కోరి ప్రతి చోట కూడా పర్మిషన్ లేకుండా తోలేస్తా ఉన్నారు. 4.5 సంవత్సరాలుగా తోలుతా ఉన్నారు. ఇంకా వీళ్ళకి తనివి తీరల. ఇవాళ ఇంత దుర్మార్గం ఎక్కడా కూడా మనం చూడం. ఇవాళ ప్రజలందరూ ఒకటే గమనించాలి, పెడల్లో ఇష్టం వచ్చినట్టు దోచుకున్నాడు. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి టేకప్ చేసి మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గం ఆలోచించండి. ప్రజలందరూ కూడా ఆలోచించమని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఉచిత ఇసుకిస్తే వీళ్ళు ఎక్కడన్నా ప్రజలకు ఉపయోగపడే ఒక పని చేశారా? వాళ్ళ స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు ఇసుకని. ఈ ప్రాంతంలో పుట్టిన మేము ఇసుక అంటే మేము పవిత్రంగా భావించాం. మేము కూడా 8 కోరీలు ఉండే మా మండలంలో. ఏ రోజు కూడా ఎక్కడ ఎలాంటి పొరపాటు మేము చేయలే. గత 4 రోజుల నుంచి కూడా స్థానికులు ఫోన్ చేసి ఇక్కడ విపరీతంగా పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పి స్థానికులు తెలియజేస్తే ఈరోజు అధికారులకి ఫోన్ చేసి నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడ ఏం జరుగుతుందని సమాచారం అయితే మాకైతే ఎవరు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే మాకు సంబంధం లేదండి, అది మైనింగ్ డిపార్ట్మెంట్ అన్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ అడిగితే ఇది ఎన్టీఆర్ జిల్లా అండి, మీది కృష్ణా జిల్లా సపరేట్ అయిపోయింది, మచిలీపట్నం అని ఎవరో రెడ్డి గారి పేరు చెప్పారు. కొండారెడ్డో ఏదో రెడ్డి గారి పేరు చెప్పారు, ప్రతాప్ రెడ్డి. ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తీయట్లా. ఇక్కడ జేసీ కేసీ సంస్థకు సంబంధించిన వాళ్ళు మైనింగ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ ప్రతినిధులు ఉంటే వాళ్ళని అడగటం జరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, మేము మైనింగ్ చేస్తున్నామండి, మాకేం సంబంధం లేదు అంటే, మరి బుసక బళ్ళు వెళ్తున్నాయి కదా ఏమంటే, మాకు సంబంధం లేదండి, ఎమ్మెల్యే గారి బళ్ళు, మంత్రి గారి జోగి రమేష్ గారి బళ్ళు, ఇక్కడ 3 క్వారీలు నడుస్తున్నాయి, ఒకటి జేసీ కేసీ, ఒకటి మంత్రి గారు, ఇంకొకటి ఎవరో రెడ్డి గారు అంట. ఇక్కడ 3 క్వారీలు రన్ చేస్తున్నారు. మాకు జేసీ కేసీకి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, మిగిలిన 2 క్వారీలతో మాకు సంబంధం లేదని చెప్పారు.
మేము ఇక్కడ క్వారీలోకి రాగానే ప్రొక్లైనర్ వాళ్ళు అక్కడ వదిలేసి ఆపరేటర్లు అందరూ కూడా పరుగులు తీస్తున్నారు. అంటే ఇక్కడ ఇది 24వ తేదీ నుంచి దొరికిన ఇల్లీగల్ మైనింగ్ కి సంబంధించిన రికార్డు బుక్ ఇది. బళ్ళు టైమింగ్స్ తో సహా ఇక్కడ ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఈ బండ్కి ఆనుకొని ఉన్న పక్కనే 100 మీటర్ల లోపే ఇల్లీగల్ మైనింగ్ చేస్తా ఉన్నారనంటే మరి ఇక్కడ ఉన్న రైతాంగం కానీ, మరి ఏ విధంగా ఇక్కడ ఉన్న స్థానికులు కానీ ఏ విధంగా మరి దీనికి నష్టపోతారు? రేపు వరదలు వస్తే వందల కొలది లారీలు రాత్రి చీకట పడతాం ఆలస్యం, పగలు ఎటువంటి మైనింగ్లు చేయట్లా, ఎక్కడా చేయట్లా. రాత్రి చీకట అవటం ఆలస్యం, వందలాది లారీలు గ్రామాల్లోకి వచ్చి రోడ్లన్నీ కూడా